చెప్పి న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని బొమ్మిడి కాలువ సమీపంలో ఉన్న జమియా మసీద్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ కొరకు నేడు ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనందు జమియా మసీద్ ప్రెసిడెంట్ కర్ముల వెంకటగిరి ప్రజలకు చేస్తున్న కురుగుల సేవలను కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిధులతో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి మంచి ఆదాయాన్ని పొందడంతో పాటు మసీదును డెవలప్ చేసుకోవచ్చు అని అన్నారు. అంతేకాకుండా మైనారిటీ అభివృద్ధి కేవలం టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంతోనే సాధ్యమన్నారు. हमारे जो एमएलए साहब आए हैं, आज हमारा नारा लुटा लो भाई మన గురుగుల రామకృష్ణ గారు ఆయన్ని మన కలవడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆయన లెటర్ మనకి ఇచ్చాడు. ఆ లెటర్ తీసుకొని పోయి మనం విజయవాడలో వచ్చాం. విజయవాడలో జలీల్ ఖాన్ గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఎమ్మెల్యే గారు కూడా ఆయన మన ఎమ్మెల్యే గారి ఒక లెటర్ని గౌరవించి బోర్డు మీటింగ్లో పెట్టడం జరిగింది. దాని ద్వారా బోర్డులో ఆమోదం కూడా జరిగింది. దాని తర్వాత ఆయన ఫండ్ని మనకు రిలీజ్ చేయడం జరిగింది 50 లక్షలు. దాంట్లో తొలి విడత 5 లక్షలు మన అకౌంట్లో వేస్తారు. దాని నుంచి బిల్డింగ్ సెక్రటరీ 4 నెంబర్లు ఉంటారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఆఫీసర్ డిఆర్ఓ గారు కూడా మాతో ఒక నెంబర్గా ఉంటారు. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఆయన కూడా మాతో పాటు నెంబర్గా ఉంటారు. 5 లక్షల పని మనం చూపించి లెక్క ఇవ్వాలి. ఇంకో 5 లక్షలు మళ్ళీ రిలీజ్ చేస్తాడు. ఈ ఘనత మన ఎమ్మెల్యే గారికే దక్కింది. వెంకటగిరిలో అభివృద్ధి పదంలో నడుస్తున్నామంటే ఎవరికి కూడా ఏది కూడా తక్కువ కాకుండా, ఏ వస్తువు కూడా లేదనుకుంటా ఈరోజు వెంకటగిరిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులు వెంకటగిరిలో జరగడం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా. నేను నిన్న విజయవాడలో కూడా మా లెటర్ ఇస్తానే విజయవాడలో జలీల్ ఖాన్ గారు అంటున్నారు, అక్కడ ఉండే వాళ్ళు అంటున్నారు, మీ ఎమ్మెల్యే మామూలు మనిషి కాదు, చిన్న చితక మనిషి కాదు, ఆయన అనుకుంటే ఏదైనా జరుగుతుంది. ఎవరు పనులు చేస్తున్నారు, ఎవరు అభివృద్ధిలో పాల్గొంటున్నారు. ఇక్కడ మన రైల్వే స్టేషన్ కాడి నుంచి కాశీపేట వరకు మనకు కలగాని మిగిలిపోయింది. ప్రతి ఒక్కరు కళ్ళలో ఉండారు. నేను ప్రతి ఊర్లో పోయి చూస్తా, ఈ విధంగా మన ఊరు కూడా వస్తే బాగుంటుందని. కానీ మనకు నమ్మకం ఈరోజు కానీ రేపు కాకపోతే ఎల్లుండి తప్పకుండా మన ఎమ్మెల్యే గారు చేసి చూపిస్తారని ఈరోజు మనం చేసుకున్నాం. మనకి ఎప్పుడో తెలిసి సీట్ మనకే అని. కానీ ఎన్నో అడ్డాలు వచ్చినా, ఎవరెవరు ఏం చెప్పినా సీఎం గారు రామకృష్ణ అయితేనే దానికి సమర్థుడని చెప్పి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డు పెట్టింది కూడా 1995లో మన సీఎం గారు స్థాపించారు. అప్పుడు ఏది కూడా ఈరోజు లోకల్ ప్రెసిడెంట్ కానీ ఇది కూడా గతంలో ప్రతి ఒక్కటి మన ముఖ్యమంత్రి చేసినటువంటివే. రోజు జగన్ మోడీ ఇద్దరు కౌంటర్లు అయిపోయారు. ఏమంటే ఈ కేసులు కొట్టించుకున్న దానికోసం ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని అన్ని విధాల ఎటునా పోని ముందు వాళ్ళ పనిచేస్తూ చాలని చెప్పి ఈ జగన్ మోడీ పాట పాడుతున్నాడు. ఈ రాష్ట్రం మరి వినాశకాలాన్ని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి. ఏమంటే మనకిచ్చిన మాటని నిలబెట్టుకోకుండా మోడీ ఈ రాష్ట్ర విభజన జరిగి ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కూడా ఆయన తిరుపతిలో బహిరంగ సభలో కూడా చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు. దాన్ని బట్టి చూస్తే ఆయన ఎంతటి గణుడు కూడా అర్థమవుతారు. ఒక ప్రధానమంత్రిగా చెప్పిన మాట నిలబెట్టుకోకుండా మాట మార్చి చెప్పేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఉండొచ్చు అనుకుంటా. ఎవరు కూడా చెప్పరు. చెప్పినా గతంలో ఎంతోమంది ప్రధానమంత్రిగా చేశారు. పార్టీలు వేరే వేరుగా ఉంటాయి. అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని రాష్ట్రాలు కూడా సమానంగా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్రంలో మనకి ఎంత ట్యాక్స్ వస్తుందో అంత ట్యాక్స్లు జీఎస్టీ కేంద్రానికి కూడా కడతాం.
ఆ భాగదామోషం మనకి రావాలి. అంతేగాని మనకు ఆయన ఎంత భిక్షం పెట్టారు లేదా మన మీద ఆయన ఊరికే ఇచ్చేది కాదు. మనకు కూడా మన భాగం మనం అడుగుతున్నాం, మనకు రావాల్సిన భాగదామోషం అడుగుతున్నాం. ఆయన కక్ష కట్టి ఈరోజు కావాలని మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కానీ రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా మన అన్నీ కూడా వస్తాయి. కానీ అప్పటిదాకా మనం ఓర్చుకోవాలని చెప్పిన కూడా తెలియజేస్తూ, మరి నన్ను కరిముల్లా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉండేవాడు, మేము కాంప్లెక్స్ కట్టుకోవాలి, మాకు స్థలం ఉంది సార్ అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉండేవాడు. అందుకని ఈరోజు మైనారిటీ దానిలో మీకున్నటువంటి డైరెక్ట్గా రివాల్వింగ్ ఫండ్ మన జలీల్ గారు ఉన్నారు కాబట్టి జలీల్ గారు మరి సాటి శాసనసభ్యులు ఆయన చెప్పగానే ఇస్తానని చెప్పి అన్నాడు. అప్పుడు పిలిచి కరిములని లెటర్ ఇచ్చి పంపించా. అయితే ₹1 అడిగాము, ఆయన ఇచ్చింది 50 లక్షలు ఇచ్చాడు. అయితే వడ్డీ కూడా తక్కువ ఉంటుంది, మీరు కట్టుకొని ఆ రెంట్ కట్టుకుంటే కూడా ఈరోజు కనీసం మీ ఉన్నటువంటి టెంపుల్స్ వాటిగా కూడా డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పని కూడా తెలియజేస్తూ, జామియా మసీద్ ఇక్కడ మీకు సైట్ ఉంది కాబట్టి దీనిలో మంచి కాంప్లెక్స్ కట్టుకుంటే ప్రతి నెల రెవెన్యూ కూడా వస్తాను. అయితే గతంలో ఎప్పుడు కూడా మసీదు గురువులు కానీ ఎవరు కూడా జీతాల్సినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు రాష్ట్ర విభజన జరిగి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి ఈరోజు మీ గురువులకు కూడా మరి జీతాలు ఇస్తా ఉన్నారు. మరి మసీదులో ఇంకా కూడా ₹3,000 మౌజులు ఇస్తా ఉన్నారు. మీ బిడ్డలు పెళ్లి చేస్తా ఉంటే వాళ్ళకు కూడా పెళ్లి కానిస్తున్నాడు. ఏది కూడా పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడే రాజధాని చెప్పారు, మీరందరూ కూడా మైనారిటీ సోదరులు బాగా కష్టపడతారు. ప్రతి చేతి పనుల్లో మెకానికల్లో అన్నింటిలో కూడా మీరే ఉంటారు, కష్టపడతారు. కానీ ఆ కష్టాన్ని తగ్గట్టు మీకు ఫలితం రావాలి. అందుకని ఈరోజు మన ముఖ్యమంత్రి మీకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టి ఏ విధంగా పైకి తీసుకురావాలనేది ఆలోచించి ప్రతి ఒక్క కమ్యూనిటీకి కులమతాలు తేడా లేకుండా అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు కార్పొరేషన్ పెట్టాడు. దాన్ని పనిచేస్తున్నాడు. దానిలో అభివృద్ధి చేసేదానికోసం, డెవలప్ చేసేదానికోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోతున్న డబ్బులు ఈరోజు ఈ ప్రభుత్వం పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు ఇస్తున్నాం. సాధారణ అయితే కూడా 2 లక్షలు ఇస్తున్నాం. ఎందుకంటే ముందు 30,000 ఉంది. దాన్ని ఆ 30,000 ఆ తల్లి 2 బిడ్డలు తీసుకుంటా ఉంటే ఉన్నదే ఉండేది. ఈ 30,000తో ఏ విధంగా బ్రతుకుతారని దాన్ని ముఖ్యమంత్రి తీసుకెళ్తే దాన్ని కూడా ప్రీమియం మార్చి వాళ్ళకి ఒక 2 లక్షలు వస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు 50 సంవత్సరాల లోపల చనిపోతే సాధారణ మనం అయితే కూడా మరి చనిపోయిన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఈరోజు ముఖ్యమంత్రి 2 లక్షలు ఇచ్చి ఆదుకుంటూ ఆ కుటుంబాన్ని నిలబెడుతున్నాడు. ఇంకా అదేవిధంగా చెప్పుకుంటా పోతే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ఈరోజు పెళ్లి కానికి కానీ, సంక్రాంతి కానికి కానీ, మొన్ననే మరి రంజాన్ తోఫా కానీ, ఇంకా ఈ పనిముట్లు కూడా 1వ విడత ఇచ్చాం, 2వ విడత ఇచ్చాం, ఆదరణ ఇప్పుడు కూడా ఇస్తున్నాం, సబ్సిడీ లోన్ల మీద సబ్సిడీ ఇస్తున్నాం మైనార్టీ సోదరులకి. వాళ్ళు ఏదైనా షాప్ ఏదైనా పెట్టుకుంటే కూడా దానికి సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అందుకని దీనంతా కూడా మీరు ఉపయోగించుకోవాలా. ఈ జగన్కి బుద్ధి చెప్పాలా. ఎందుకంటే మోడీ జగన్ జోడి, ఇంకో ఆయన కూడా వస్తున్నాడు పవన్ కూడా. ఈ ముగ్గురు కూడా మరి ఈ మోడీకి జోడిగా మరి పలుకుతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రేపు ఎలక్షన్లో బుద్ధి చెప్పాలి. మరి గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, మంత్రులు చేశారు, ఎమ్మెల్యే చేశారు, అన్నీ చేశారు, ఎవరు చేయలేదు. ఈరోజు సొంత బిడ్డ ఈ మన ఈ నియోజకవర్గంలో
మీ బిడ్డగా మరి సొంతంగానే బాధ్యతలు పెట్టుకొని ఇది చేశాం. గతంలో ఉన్నటువంటి వాళ్ళు పనులు తెచ్చుకొని ఎక్కడో బయట పెట్టుకునేవాడు, ఇక్కడ పనులు కూడా చేసేవాడు కాదు. మా బిడ్డకి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. آمين. اللهم أنت السلام ومنك السلام تبارك يا ذا الجلال والإكرام. آمين. اللهم صل على سيدنا وحبيبنا وبارك وسلم. آمين. اللهم انصرنا، اللهم انصر من المسلمين. آمين. اللهم انصر من المسلمين. آمين. اللهم اشف مرضانا، اللهم اغفر لموتانا. آمين. اللهم اعز الاسلام والمسلمين. آمين. واذل الشرار والمشركين. آمين. واذل الشرار والمشركين. آمين. ربنا اغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الابرار. آمين. وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. آمين. لا اله الا انت سبحانك اني كنت من الظالمين. آمين. لا اله الا الله الحليم الكريم. سبحان الله رب العرش العظيم والحمد لله رب العالمين. أسألك موجبات رحمتك وعزائم مغفرتك والغنيمة من كل بر والسلامة من كل إثم. لا تدع لي ذنبا إلا غفرته ولا دينا إلا قضيته ولا حاجة هي لك رزقا إلا قضيتها يا أرحم الراحمين. یا اللہ ابھی جو یہ مجلس چھوٹی سی منعقد ہوئی ہے، یقیناً یا اللہ یہ بھی ایک دینی مجلس ہے. یا اللہ اس مجلس کو قبول فرما، اور یا اللہ جس مقصد کے تحت ہم نے اسے قائم کیا ہے اس مقصد میں بھرپور کامیابی عطا فرما. یا اللہ جو بھی بد نظر ہیں، جو بھی دشمنی کر رہے ہیں، اللہ ان سے حفاظت فرما. یا اللہ حاسدوں سے اس کی حفاظت فرما. یا اللہ ہر معاملے میں، ہر کام میں ہماری مدد فرما. ہر معاملے میں اللہ آسانی کا معاملہ فرما. یا اللہ آسانی کا معاملہ فرما. یا اللہ ہم ایمان والوں کی مدد فرما. یا اللہ نصرت فرما. یا اللہ جتنے پریشان ہیں اللہ سب کی مدد فرما. یا اللہ خصوصاً جس مقصد کے لیے ہاتھ اٹھائے ہیں یا اللہ اس مقصد میں بھرپور کامیابی عطا فرما. یا اللہ ہر اعتبار سے کامیابی عطا فرما. اور یا اللہ بد نظروں سے اللہ اس کی چاروں طرف سے حفاظت فرما. اور یا اللہ جو لوگ اس کے تحت کام کر رہے ہیں یا اللہ ان کو یا اللہ مغفرت فرما اور ان سب کو بہترین بدلہ نصیب فرما. یا اللہ یہ ہمارے ایم ایل اے صاحب ہیں، یا اللہ انہوں نے بھی بہت مدد کی ہے. یا اللہ ان کو ترقی عطا فرما. یا اللہ آگے کے لیے ترقی عطا فرما. یا اللہ خوب ترقی عطا فرما. یا اللہ ان کو ہدایت بھی دے دے. یا اللہ ان کو ایمان سے سرفراز فرما. یا اللہ انہیں ایمان سے سرفراز فرما. یا اللہ کلمے کی دعوت ان تک پہنچا دے. یا اللہ اپنے ایمان کے لیے، اپنے اسلام کے لیے ان کو قبول فرما. یا اللہ ہدایت دے دے. یا اللہ انہیں ہدایت نصیب فرما دے. اور یا اللہ بہت سے مسلمان بھائی پریشان ہیں، اللہ ہر ایک کی مدد فرما، ہر ایک کی نصرت فرما. یا اللہ ہمیں بے آسرا بے سہارا نہ چھوڑ. یا اللہ ہمارا مددگار تو ہی ہے. یا اللہ ہمارا سہارا تو ہی ہے. یا اللہ ہر حال میں ہم سب کی مدد فرما. یا اللہ ہر مسئلے میں، ہر معاملے میں ہماری بہترین طریقے سے ہماری نصرت فرما. یا اللہ ہماری جانی مالی قربانی کو قبول فرما. اور جتنے بھی لوگ اس میں محنت اور کوشش کر رہے ہیں اللہ ان سب کی کوششوں کو قبول فرما. ان سب کو بہترین بدلہ نصیب فرما. اپنے حبیب علیہ السلام کے صدقہ طفیل میں ہماری تمام دعائیں قبول فرما. سبحان ربک رب العزت عما یصفون وسلام علی المرسلین والحمد للہ.